ప్రైమ్ మినిస్టర్ కేర్స్, CARES ఫండ్, పిఎం కేర్స్ ఫండ్. కేర్స్ అంటే సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. కేర్స్ అంటే సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. కొత్తగా ఇండియాలో ఒక ఫండ్ క్రియేట్ అయింది, దాని పేరు పిఎం కేర్స్. పిఎం కేర్స్ ఫండ్ ఈజ్ అ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ చైర్మన్. పిఎం కేర్స్ ఫండ్లో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇట్స్ చైర్మన్ అనమాట. దానిలో మెంబర్స్ డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్. పిఎం కేర్స్ ఫండ్లో మెంబర్స్ డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్. ఈ ట్రస్ట్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ చారిటబుల్ ట్రస్ట్ ఒక డెడికేటెడ్ నేషనల్ ఫండ్ ఉండాలి. దేశంలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, డిస్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం COVID-19, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డబ్బులు అవసరమైనప్పుడు ఆ ఫండ్లో ప్రధానమంత్రి కాల్ఫర్ చేస్తే డబ్బులు జమకూర్చవచ్చు. దీన్ని పిఎం కేర్స్ ఫండ్ అంటారనమాట. కంపెనీస్ కెన్ ఆల్సో ఫుల్ఫిల్ దర్ CSR ఆబ్లిగేషన్స్ అండర్ దిస్ పిఎం కేర్ ఫండ్. అంటే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మనకు ఒకటి ఉంది. సెక్షన్ 135 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ CSR. CSR అనేది కంపెనీస్ ఎర్న్ చేసిన ప్రాఫిట్లో 2% ఇస్తారనమాట, దాన్ని CSR అంటారు. కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ చేసిన దాన్ని CSR అంటారు. కంపెనీ ఏదైనా సోషల్ యాక్టివిటీ, స్వచ్ఛ భారత్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఇలాంటి వాటి చేసినప్పుడు దాన్ని CSR అంటారు. సో ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ ఫండ్ కూడా CSR ఎక్స్పెండిచర్ కింద తీసుకురావచ్చు అని చెప్పి కూడా చెప్పారనమాట. షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సోషో ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఫండ్ అండ్ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం పెట్టిన ఫండ్కి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, CSR లెక్క తీసుకురావచ్చు కంపెనీస్కి, వాటికి సపోర్ట్ చేస్తూ అని చెప్పి. అంటే షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుంది? కంట్రిబ్యూషన్ టు ఎనీ ఫండ్ సెటప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ సోషో ఎకనమిక్ డెవలప్మెంట్ అండ్ రిలీఫ్ యాక్టివిటీస్, వీటి కోసం చేసినప్పుడు దాన్ని CSR ఎక్స్పెండిచర్ కింద పరిగణించవచ్చు అని చెప్తుంది. అండ్ మనందరికీ తెలుసు COVID-19 వల్ల జన ఆరోగ్యమే కాదు, ఆర్థికపరమైన నష్టం కూడా బోల్డంతా. ముఖ్యంగా మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి, ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, చిన్న చిన్న వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఎకనమిక్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత కూడా పోయింది. ఎప్పుడు అది వస్తుందో తెలీదు. దానివల్ల మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఫండ్ అనేది అవసరం. అంత ఫండింగ్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఫండ్లో దీనికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. అండ్ ఈ ఫండ్లో ఏం చేశారంటే, నాట్ ఓన్లీ మ్యాక్రో కంట్రిబ్యూషన్స్, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కాకపోయినా మైక్రో డొనేషన్స్ కూడా, అంటే సామాన్యుడు కూడా ఎంతో కొంత డొనేట్ చేసేటట్టు మైక్రో డొనేషన్స్ ఆర్ ఆల్సో అలౌడ్ విత్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, సో దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఫండ్కి డొనేట్ చేస్తారు. దాంతోపాటు చిన్న చిన్న డినామినేషన్స్ కూడా 100-200 కూడా డొనేట్ చేసే మైక్రో డొనేషన్స్ కూడా దీనిలో అలౌ అవుతాయి అనమాట. కాబట్టి ఎక్కువ మంది డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫండ్లో డొనేట్ చేస్తే దీనిలో సెక్షన్ 80G IT ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద 80G కింద ఎగ్జంప్షన్ కూడా వస్తుంది. సెక్షన్ 80G. ఇదే పిఎం కేర్స్ ఫండ్. వాట్ ఈస్ కేర్స్? సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కేర్స్ అంటే సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. దిస్ ఇస్ పిఎం కేర్స్ ఫండ్.